అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మరి ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. రండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. బహుగా సంతోషించుడి, నీ రాజు నీతిపరుడు. ఎంత చక్కగా రాయబడి ఉందంటే, బహుగా సంతోషించమని చెప్తున్నాడు. ఎందుకు? ఈ రాజు నీతిపరుడు. అందుకే ఈ రాజు ఏం చేశాడంటే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను అనుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18లో ఏలైనగా మనలను దేవుని ఎదుట తెచ్చుటకును అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి దేవుని యొద్దకు తీసుకురావడానికి నీతిమంతుడైన క్రీస్తు వారు చనిపోయారు అన్న విషయం అర్థమవుతుంది. అంటే రోమా 3లో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు భూమి మీద అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటే, మన దేవుడు నీతిమంతుడు, నీతిపరుడు, ఆయన నీతిని జరిగించువాడు అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:9లో మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని విడిపించు. ఆయన నీతిమంతుడు. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, యోహాను పత్రిక మొదటి పత్రిక 2:1లో కూడా, చేయుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లేఖనాలను బట్టి ఎవరు అనుకుంటున్నారు? నీతిమంతుడు, నీతిని జరిగించువాడు, నీతిని స్థాపించడానికి తన ప్రాణము ఇచ్చినవాడు అన్న విషయం బోధపడుతూ ఉందా? నా ప్రియ స్నేహితులారా, ఈయన నీతిమంతుడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ 7:2లో మెల్కీసెదెకు నిరంతరం యాజకుడై ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియో తర్వాత సమాధానపు రాజనియో అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. నీతికి రాజు. దేనికి రాజైనా? నీతిని స్థాపించేవాడు. ఈయన పేరు మెల్కీసెదెక్. నీతికి రాజు అండి. అద్భుతమైన వాడు కదా. నా ప్రియ స్నేహితులారా, ఎందుకంటే ఈయన అద్భుతమైన నీతిని భూమి మీద స్థాపించడానికి, అవినీతిలో అక్రమంగా జీవిస్తున్న ప్రియులను కాపాడి చక్కగా సన్మార్గంలోకి తప్పులు దిద్ది నీతి యందు శిక్ష చేసి సరిచేయడమే ఈయన కర్తవ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకం ఎంత భయంకరంగా ఉన్న ఈ దినాల్లో ఈ రాజు నీతిపరుడై మన వద్దకు వస్తూ ఉంటే, ఈ రాజు ఎవరో తెలుసా? రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఎందుకు? సంతోషం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వటానికి, నీతిని జరిగించటానికి. అద్భుతం కదా. ఇంత దీనుడు ఎలా కాగలిగాడు? సృష్టికర్త
ఎంత దీనంగా ఎలా కాగలుగుతూ వచ్చాడు. కనుక ఎంత తగ్గింపండి. గాడిద పిల్లని ఎక్కడమేంటి? ఈయనలో ఉన్న గొప్పతనం అదే. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈయన తన ప్రజలను కాపాడటానికి ఎంతైనా తగ్గించుకుంటాడు. శిలువ మీదకి వెళ్తాడు. తన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుతీ లేదు. ఎందుకంటే ప్రభు ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. అర్థమవుతుందా? అవునండి. ఎంతోమంది వారి నోటితోనే ఒప్పుకున్నారు ఈయన నీతిమంతుడు అని. కనుక మనం కూడా ఈ భూమి మీద ఆయన నీతిమంతుడు అని మనం గుర్తించాలి. ఆయన ఎంత నీతిమంతుడు అంటే 1-2 మాటలు చెప్పడానికి వీలు పడలేనంతగా నీతికి విరోధంగా జీవించడం ద్వారా అనీతిమంతులుగా మార్చబడుతూ వచ్చాం. నా ప్రియ స్నేహితులారా, మరి మనం ఎంతగా చెడిపోయామో తెలుసా? ఈ నీతిమంతుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలోనికి వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పుకొన చేస్తాడు ఎలాంటి నీతిగా ఉన్నామో. ఎందుకంటే మనం పరిశుద్ధుడు నీతిమంతుడు వారిని నిరాకరించాం, ఇష్టానుసారంగా జీవించాం. అయితే ఈరోజు నీకు అర్థమైందో లేదో, యేసు ప్రభు వారి యొక్క ఆ నీతి, ఆ సత్యము, ఆ పరిశుద్ధత లూకాసు వార్త 23:47 శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని. కాబట్టి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అన్న విషయం శతాధిపతి ఎప్పుడైతే డొక్కలో పొడిచాడో అప్పుడు అర్థం, చాలా నీతిమంతుడు అండి ఇతనని అర్థం చేసుకోగలిగాడు. అర్థమైందా? అవునండి, యేసుక్రీస్తు నీతిమంతుడని శతాధిపతి ఒప్పుకున్నాడు. అర్థమైందా? ఏదో అనిపించుకోవడానికి భూమి మీద రాలేదు ఆయన. అంత మాత్రమే కాదు, నా ప్రియ స్నేహితులారా, ఆయన నీతిమంతుడు అన్న విషయము బైబిల్లో మరొక సందర్భాన్ని మీకు చెప్తాను. మార్క్సు వార్త 6:20 ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతను కాపాడు. అంటే యోహాను నీతిమంతుడు అనే విషయం తెలుసుకున్న ఆయన తర్వాత యేసు ప్రభువును కూడా తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అర్థమైందా? మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధ రక్తమును అనగా నీతిమంతు రక్తమును అని పాఠాంతరం అప్పగించి పాపం చేసినని చెప్పి ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా గుర్తించగలిగాడు. ఏమని? నీతిమంతుని రక్తాన్ని నేను చిందించాను. అర్థమైందా? అవును, నీతిమంతుడు అన్న విషయము ఇస్కరియోతు యూదా సిలువకు అప్పగించిన వాడు ఆయనే అర్థం చేసుకున్నాడు ఈయన ఎవరు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ పిలాతు కూడా అన్నాడు, ఈయన ఏందో నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఈయన నీతిమంతుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతిమంతుడు మనకి ఏం చేస్తాడు అంటే రక్షణ ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? క్షేమం. 17 జకర్యా 9:17 వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులు క్రొత్త ద్రాక్షరసం చేత యవన స్త్రీలు వృద్ధి నొందరు, ఎంతో క్షేమం. అర్థమైందా? కనుక మన కుటుంబాల్లో
ఈ నీతిమంతుడు మన ఇంట్లోకి వస్తే మన కుటుంబాలకు ఎంత క్షేమం అండి. కాబట్టి ఆయన మన ఇంట్లోకి వస్తే రెండంతల క్షేమం. 12వ వచనం, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటలను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఇలా చెప్తూ రెండంతల మేలుతో ఆయన నింపుతున్నాడు. కనుక ఈ విధంగా ఈ ప్రభు మనల్ని రక్షిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని ఆదరిస్తూ, దీనుడై నీతిపరుడై ఈ భూమి మీద జీవించుతూ వచ్చాడు. కనుక ఈ నీతిమంతుడైన వాడిని, కాబట్టి భూమి మీద నీతిమంతుడు ఎవరు లేరు కనుక ఈయనే నీతిమంతుడు. కనుక ఈ నీతిమంతుడి మనం ఆరాధిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు నాయన. ఎలా అయితే ఆ దినాన నాయన మట్టల ఆదివారం ఆరాధిస్తూ వచ్చారు, కనపరుస్తూ వచ్చారు. ఈ రాజు నీతిపరుడే నీ ఎద్దకు వస్తుండగా ఆయన చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఆరాధిస్తూ వచ్చారు. బహు సంతోషముతో ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఇచ్చిన రక్షణ బట్టి, ఇచ్చిన ఆదరణ బట్టి, ఇచ్చిన మేలును బట్టి ఆరాధించారు. ప్రభు, మా జీవితాల్లో కూడా నువ్వు చేసిన ప్రతి విధమైన కార్యం బట్టి నిన్ను గణపరచుటకు ఈ మట్టల ఆదివారమున ఖర్జూర మట్టలు చేతపట్టుకున్న వారమై నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు సంతోషముతో ప్రభా, మీరు మాకు ఇచ్చిన నీతిని బట్టి నాయన, మీరు చనిపోయి తిరిగి లేచిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించి గణపరిచి పూజిస్తున్నాం. ఇంత ఘనమైన కార్యములు మా పట్ల మీరు చేసినందుకే గణపరుస్తూ, మేము నీతికి విరోధులం అయినప్పటికీ నీతిమంతుడా మమ్మల్ని నీతిగా మార్చడానికి మీరు చూపిన కృపకై స్తుతిస్తూ, మా ప్రియులు ప్రార్థనా అవసరాలు కోరిన వారిని కూడా కనికరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.